ఈ రోజుల్లో మీరు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్‌ని ఓపెన్ చేయడం కోసం ఎటువంటి బ్యాంక్ చుట్టూ తిరగక్కర్లేదు. మీకు ఆన్‌లైన్‌లోనే ఫ్రీగా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్స్ అయితే ఉన్నాయి. వాటికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సంబంధించిన ఆల్రెడీ వీడియో చేశాను. ఎలా అప్లై చేయాలి, బెనిఫిట్స్ అవన్నీ కూడా. దాంట్లో మనకి వర్చువల్ డెబిట్ కార్డ్ కూడా ఫ్రీగా వస్తుంది. పైన ఐకార్డ్స్‌లో వీడియో ఉంటుంది చూడండి ఎవరైనా మిస్ అయితే. అది కాకుండా వేరే బ్యాంక్ అకౌంట్ కోసం చూస్తుంటే మీకు జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది. ఇందులో మనకి జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రీగా. అండ్ మనకి ఇందులో వర్చువల్ డెబిట్ కార్డ్ కావాలని తీసుకోవచ్చు, ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలని అప్లై చేసుకోవచ్చు. లేదు మొత్తం డెబిట్ కార్డే అవసరం లేకుండా మీకు బ్యాంక్ అకౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీనికి అప్లై చేయడం కోసం మీకు ఎటువంటి జియో సిమ్ అయితే అవసరం లేదు. మీరు ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నా, జియో లేదంటే విఐ వాడుతున్నా ఎవరైనా సరే దీనికి డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ సేవింగ్స్ అకౌంట్ని మీరు అన్ని యూపీఐ యాప్స్కి లింక్ చేసుకొని డే టు డే ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు. మీ అకౌంట్లో ఎటువంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా ఎటువంటి ఛార్జెస్ కూడా పడవు. ఈ వీడియోలో జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ అప్లై ఆన్లైన్లో ఎలా చేయాలని స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో వీడియో అయితే ఎండింగ్ వచ్చి చూడండి. దాంతోపాటు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇప్పుడు జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ అప్లై ఆన్లైన్లో చేయడం కోసం మీ దగ్గర మై జియో యాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ప్లే స్టోర్లో మై జియో యాప్ అని సెర్చ్ చేయండి. ఈ విధంగా వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఇవ్వండి. అంటే మీకు ఎయిర్టెల్ సిమ్ ఉన్నా, వడాఫోన్ ఐడియా ఉన్నా, జియో ఉన్నా, ఏ నెంబర్ అయినా పర్వాలేదు. నెంబర్ ఎంటర్ చేయండి. దానికి ఓటీపీ వస్తుంది. లాగిన్ అవ్వండి. ఆ తర్వాత మీకు యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. కింద పైన మీకు ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ మొబైల్, హోమ్, ఎంటర్టైన్మెంట్, ఫైనాన్స్ అని ఉంటుంది. ఫైనాన్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. కింద మీకు బ్యాంక్ అనే ఆప్షన్ క్లిక్ చేసినా పర్వాలేదు, లేదంటే ఓపెన్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది. దాని మీదైనా క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో చూజ్ అన్ అకౌంట్ అని చెప్పి రెండు ఆప్షన్స్ చూపిస్తాయి. ఒకటి సేవింగ్స్, ఇంకోటి వాలెట్. మీరు వాలెట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సేవింగ్స్ అకౌంట్ కావాలి కాబట్టి సేవింగ్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా బేసిక్ డీటెయిల్స్ చూపిస్తారు. ఈ యొక్క జియో పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ సంబంధించి. కింద గెట్ నౌ ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత జియో పేమెంట్స్ బ్యాంక్ వెల్కమ్ అని అయితే వస్తుంది. ఆ నెక్స్ట్ పేజ్లో మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత అది కూడా మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి. తర్వాత ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు వెరిఫై అయిపోయిన తర్వాత ఈమెయిల్ అడ్రస్ అడుగుతారు. ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత పర్మిషన్స్ వస్తాయి. సో వాటిని చెక్ చేసుకొని యాక్సెప్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు చూజ్ అకౌంట్ టైప్ అని చెప్పి రెండు ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకి సేవింగ్స్ అకౌంట్ ఉంది, సాలరీ అకౌంట్ ఉంది. మనకి సేవింగ్స్ అకౌంట్ కావాలి కాబట్టి దాన్ని టిక్ పెట్టుకొని ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత సెలెక్ట్ సేవింగ్స్ అకౌంట్ వేరియంట్ అని చెప్పి మీకు లిస్ట్ అయితే వస్తుంది. మనకి జియో పేమెంట్స్ బ్యాంక్ సంబంధించి టోటల్గా 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. జియో పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ విత్ ప్లాటినం ఫిజికల్ డెబిట్ కార్డ్. సో ఫస్ట్ ఆప్షన్ కింద మనకి ఛార్జెస్ చూసుకుంటే 300 రూపీస్ అయితే ఉంది. అండ్ సెకండ్ వన్ జియో పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ విత్ ప్లాటినం వర్చువల్ డెబిట్ కార్డ్. అక్కడ మనకి ఎటువంటి ఛార్జెస్ అయితే లేవు. జియో పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ వితౌట్ డెబిట్ కార్డ్. సో ఇది లాస్ట్. టోటల్ 3 వేరియంట్స్ ఉన్నాయి. అండ్ ఈ అకౌంట్స్లో మీరు డీటెయిల్స్ చూడడం కోసం అక్కడ మోర్ బెనిఫిట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి ప్రతి దానికి. సో ఫస్ట్ ఇది మనకి 300 రూపీస్ ఛార్జెస్ ఉన్న ఫిజికల్ డెబిట్ కార్డ్ సేవింగ్స్ అకౌంట్ చూసుకుంటే మనకి ఇందులో కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఎయిర్పోర్ట్కి, రైల్వేస్ కూడా వన్స్ మనకి 1 ఇయర్కి ఒకసారి మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత మనకి 2 lakhs వరకు మనకి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత మనకి పీవీఎస్ మెషిన్స్ ద్వారా లేదంటే ఈ కామర్స్ షాపింగ్ చేసేటప్పుడు అప్ టు 1,50,000 వరకు మీరు పేమెంట్ అయితే చేయొచ్చు మీ డెబిట్ కార్డ్ ద్వారా. తర్వాత మీకు ఏటీఎం నుంచి 7 times ఫ్రీగా అయితే మీరు మనీ అయితే విత్డ్రా తీసుకోవచ్చు మీ ఫిజికల్ డెబిట్ కార్డ్ ద్వారా. అది కూడా డైలీ లిమిట్ వచ్చి 50,000 వరకు క్యాష్ విత్డ్రా కూడా తీసుకోవచ్చు ఏటీఎం నుంచి. అండ్ ఇందులో మనకి షాపింగ్ సంబంధించి, ట్రావెల్ సంబంధించి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటున్నారు. అండ్ ఎటువంటి మినిమం బ్యాలెన్స్ అయితే మీ అకౌంట్లో మెయింటైన్ చేయక్కర్లేదు కూడా చెప్తున్నారు. అండ్ మనకి సెకండ్ అకౌంట్ ఉంది కదా, అందులో వర్చువల్ డెబిట్ కార్డ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బెనిఫిట్ చూసుకుంటే సేమ్ మనకి ఫస్ట్ అకౌంట్ ఎలా ఉందో దీంట్లో కూడా అంతే. కానీ ఇందులో మనకి ఎటువంటి డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ ప్రొవైడ్ చేయట్లేదు. దాంతోపాటు ఎటువంటి మనీ అయితే మీరు విత్డ్రా తీయలేం ఏటీఎం నుంచి, ఎందుకంటే వర్చువల్ డెబిట్ కార్డ్ కాబట్టి. మిగతా అవన్నీ కూడా సేమ్. అండ్ లాస్ట్గా మనకి వితౌట్ డెబిట్ కార్డ్ ఆప్షన్ ఉంది కదా, దాంట్లో అయితే మనకి ఎటువంటి డెబిట్ కార్డ్ సంబంధించిన ఆఫర్స్ కానీ ఏమో ఉండవు. జస్ట్ మనకి సేవింగ్స్ అకౌంట్ మాత్రమే వస్తుంది. సో ఇందులో మీకు ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే 300 రూపీస్ ఛార్జెస్ పడతాయి. కానీ మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ ఇంటికి అయితే వస్తుంది. అవసరం లేదనుకుంటే మీకు జియో పేమెంట్ మీద సేవింగ్స్ అకౌంట్ సంబంధించి వర్చువల్ డెబిట్ కార్డ్ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎటువంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయక్కర్లేదు. వర్చువల్ డెబిట్ కార్డ్ యాప్లో ఉంటుంది. దాని ద్వారా మీరు అన్ని ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు. సో నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. అక్కడ మీకు ఛార్జెస్ పక్కన సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత మీకు పాన్ కార్డ్ నెంబర్, తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు. సో రెండు ఎంటర్ చేసి పర్మిషన్ టిక్ పెట్టుకొని జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసుకొని
ప్రొసీడ్ చేయండి. తర్వాత మీకు ఆధార్ కార్డులో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి చూపిస్తారు. కింద మీకు అడ్రస్ డీటెయిల్స్ ఉంటుంది. అక్కడ మీకు సేమ్ యాజ్ మై ఆధార్ అడ్రస్ అని ఉంటుంది. అదేంటంటే మీరు ఆధార్ కార్డులో ఉంటున్న అడ్రస్‌లో ప్రెజెంట్ ఉంటున్నారంటే అది టిక్ పెట్టుకోండి. లేదు అంటే ఆ టిక్ తీసేసి ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ ఇవ్వండి. ఫ్యూచర్‌లో ఇన్‌కేస్ మీరు ఫిజికల్ డెబిట్ కార్డ్ ఆర్డర్ పెట్టుకున్నా మీకు ఇంటికి కరెక్ట్ అడ్రస్‌కి రావాలి కాబట్టి మీరు ఉంటున్న ప్లేస్‌కి. సో, కరెక్ట్ అడ్రస్ అయితే ఇచ్చుకోండి. తర్వాత ప్రొసీడ్ చేయండి. తర్వాత మీకు సెల్ఫీ అయితే అడుగుతారు. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి మీరు ఒక సెల్ఫీ అయితే అప్‌లోడ్ చేయండి. ఆ తర్వాత మీకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. మదర్ నేమ్, ఫాదర్ నేమ్. సో, అవన్నీ ఎంటర్ చేయండి. ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీకు ఆక్యుపేషన్ అడుగుతారు. మీరు స్టూడెంట్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సాలిడ్ ఏం చేస్తున్నా పర్వాలేదు. సో, మీరు అక్కడ బేసిక్‌గా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది మనకి సేవింగ్స్ అకౌంట్ కాబట్టి సో, మీకు పెద్ద రిక్వైర్మెంట్ ఏమి ఉండదు. మీరు తర్వాత టిక్ పెట్టుకొని ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత మీకు నామినీ అనేది యాడ్ చేయమంటారు. యాడ్ నౌ మీద క్లిక్ చేసుకొని మదర్ కానీ, ఫాదర్ కానీ సో, వాళ్ళు బేసిక్ డీటెయిల్స్ ఇవ్వండి. తర్వాత యాడ్ చేసుకోండి. తర్వాత పేజ్‌లో మీకు రివ్యూ అయితే వస్తుంది. మీరు ఇప్పటివరకు డీటెయిల్స్ ఫిల్ చేస్తారు కదా! అవన్నీ మీకు చూపిస్తారు వన్ బై వన్. సో, అవన్నీ మీరు చెక్ చేసుకోండి కరెక్ట్‌గా ఇచ్చారా లేదా. ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే పైన ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని చేంజ్ కూడా చేసుకోవచ్చు. అంతా ఓకే అనుకుంటే కింద సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు వీడియో కేవైసీ అయితే ఉంటుంది. వీడియో కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీకు జియో పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. సో, మీకు కావాల్సింది ఫిజికల్ పాన్ కార్డ్ అయితే ఉండాలి మీ దగ్గర. పెన్, వైట్ పేపర్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో, అవన్నీ ఉన్నాయనుకుంటే సో, స్టార్ట్ నౌ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఏజెంట్ అయితే వస్తారు. మాట్లాడతారు. మీరు ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో అవన్నీ కరెక్ట్‌గా ఇచ్చారు లేదా మీరేనే కదా అవన్నీ కన్ఫర్మ్ చేసుకొని వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. వన్స్ మీ వీడియో కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క సేవింగ్స్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. అది డైరెక్ట్‌గా మీకు మైజీ యాప్‌లోనే పైన మీకు ఫైనాన్స్ అనే ఒక ఆప్షన్‌లో ఉంటుంది. అక్కడ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్‌లోనే ఉంటుంది. అక్కడ నుంచి మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌ని మేనేజ్ చేసుకోవచ్చు. అంటే ట్రాన్సాక్షన్ హిస్టరీ గానీ, స్టేట్మెంట్స్ గానీ, మీకు వర్చువల్ డెబిట్ కార్డ్ గానీ అవన్నీ అక్కడ ఉంటాయి. ఇన్‌కేస్ మీరు ఫిజికల్ డెబిట్ కార్డ్ తీసుకుంటే గనక అది మీ ఇంటికి రావడానికి 5-7 వర్కింగ్ డేస్ అయితే టైం పడుతుంది. అండ్ ఈ మీ యొక్క వర్చువల్ డెబిట్ కార్డ్ ఉంది కదా! దాంతో మీరు అన్ని యూపీఐ యాప్స్‌లో మీకు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇందులో కొన్ని చార్జెస్ కూడా ఉన్నాయి. అవి పెద్ద ఏం కాదు మనకండి ఎస్ఎంఎస్ చార్జెస్. ఇవి ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. దానికి సంబంధించి మీకు మెసేజ్ వస్తుంది కదా! ఇంత అమౌంట్ చేశారు. మీకు ఇంత అమౌంట్ వచ్చింది అవన్నీ. అలాంటి మెసేజ్‌లు పర్ మంత్‌కి 15 మెసేజ్‌లు అయితే మీకు ఫ్రీగా అయితే వస్తాయి. అలా కాకుండా 15 కంటే ఎక్కువ రావాలంటే ప్రతి మెసేజ్‌కి మీకు ఒక 20 పైసా అనేది చార్జెస్ పడతాయి. అంతేకాకుండా మీరు ఈ అకౌంట్‌ని క్లోజ్ చేయాలనుకుంటే గనక దానికి కూడా చార్జెస్ ఉన్నాయి. ఇన్‌కేస్ మీరు అకౌంట్ ఓపెన్ చేసిన 15 డేస్‌లోగా మీరు అకౌంట్‌ని క్లోజ్ చేసుకుంటే ఎటువంటి చార్జెస్ అయితే లేవు. అలా కాకుండా 15 డేస్ నుంచి 180 డేస్‌లోపు మీరు ఎప్పుడు క్లోజ్ చేసినా మీకు చార్జెస్ పడతాయి. అదొచ్చి మనకి ₹200 వరకు ఉంది. ఇన్‌కేస్ మీరు 180 డేస్ తర్వాత నుంచి 365 డేస్ మధ్యలో ఎప్పుడు క్లోజ్ చేసినా మీకు ₹125 చార్జెస్ పడతాయి. అలా కాకుండా ఒక 1 ఇయర్ తర్వాత మీరు ఈ అకౌంట్‌ని క్లోజ్ చేయాలనుకుంటే మీకు ఎటువంటి చార్జెస్ లేకుండానే ఫ్రీగా అయితే అకౌంట్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఆన్‌లైన్‌లో ఫ్రీగానే. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.